బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే సార్. అమ్మ, నా పేరు రవికృష్ణమూర్తి. నేను ఇక్కడనే భారతీయ పేటెంట్ వెసల్స్ అని చెప్పి పబ్లిక్ సెక్రటరీ ఉంది, దానిలో చేసి రిటైర్ అయ్యాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. యాక్చువల్లీ నేను ఇక్కడి నుంచి ఒక 5-6 minutes డిస్టెన్స్లోనే నా హౌస్ ఉంది ఇక్కడ. ఐ హ్యావ్ బీన్ ఏ రెసిడెంట్ ఆఫ్ దిస్ ఏరియా ఫర్ మెనీ ఇయర్స్. పర్టికులర్గా నివాస్ గురించి చెప్పాలి అంటే, హీ ఈజ్ ద మ్యాన్ హూ కన్స్ట్రక్టెడ్ అవర్ అపార్ట్మెంట్స్ ఇన్ దట్. మీ ఉషోదయ జంక్షన్లో ఉంది, నాకు హౌస్ ఉందన్నాను కదా, ఈయనే చేశాను. సరే, అది అయిన తర్వాత కొంతకాలం గడిచిపోయింది. మా మిస్సెస్ కూడా యూనివర్సిటీ స్కూల్లో హెడ్ మిస్సెస్ చేసి రిటైర్ అయ్యారు. మా అబ్బాయి యూఎస్ వెళ్ళాడు, మా అమ్మాయి యూఎస్ వెళ్ళిపోయింది. తర్వాత మా అమ్మాయి బెంగళూరుకి వచ్చింది. మేము పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళాం. మేము పెద్దవాళ్ళం ఇద్దరం ఇక్కడ ఎవరు లేరు కదా. వెళ్ళిన తర్వాత కొంతకాలం అలా ఉంటున్నాం. సరే, డ్యూరింగ్ ది సర్వీస్ నేనేదో కొంత ప్రాపర్టీస్ కోసం ఆన్ చేయడం అయింది. మరి పిల్లలు ఇక్కడ లేరు, వీ విల్ హ్యావ్ టు ఎంజాయ్ దట్. సో దట్స్ గాట్ బి క్లియర్డ్ ఆఫ్. సో అది చెయ్యాలనే ఉద్దేశంతో నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను. స్పెసిఫిక్గా ఆన్ దిస్ పర్పస్ ఐ కేమ్. రాబోయే ముందు ఎక్కడ ఉంటే బాగుంటుంది అని అంటే చూసాం, పిల్లలు అందరూ కూడా చూశారు. చూసి దీని గురించి నాకు అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడే పంపించారు ఆన్లైన్. బాగుంది, డీసెంట్గా, చాలా బాగా డీసెంట్గా ఉంది, క్వైట్ ఇంప్రెసివ్ అని అయిపోయింది. అయిన తర్వాత అందులో వానప్రస్థ అనేది బోర్డు చూశాను. ఈ వానప్రస్థ అంటే ఎవరో కాదు, నివాసది అని చెప్పాను. అప్పుడు మా అమ్మాయికి అర్థమైంది నివాస అని. సరే, మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది, నాకు నివాస్ హ్యాస్ బీన్ ఏ నోన్ పర్సన్ ఫర్ మెనీ ఇయర్స్, ఫర్ అరౌండ్ మోర్ దెన్ 15 years ఆర్ సో. సో ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది, దగ్గరే, నియర్ బై. సో అందుకని నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే హీఈస్ క్వైట్ ఎ ఫెమిలియర్ పర్సన్. నేను వచ్చి చూసిన తర్వాత ఇక్కడ యాంబియన్స్ అంతా కూడా చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఐ సెడ్, ఐ థాట్ ఆఫ్ స్టేయింగ్ హియర్ నియర్ బై మై హౌస్. అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా హ్యాబిటెట్ తెలిసిన వాళ్ళే ఉన్నారు కదా. సార్, జనరల్లీ ఓల్డ్ ఏజ్లో ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏముంటాయి సార్? యంగ్ ఏజ్లో నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, మా డాడీ ఒక మంచి కార్ కొనిస్తే బాగుంటుంది, నేను కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేస్తే బాగుంటుంది. ఇట్లా ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈవెన్ చిన్నపిల్లలు, ఒక 3-4 years పిల్లల్ని నీకేం కావాలరా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ చెప్తాడు ఖచ్చితంగా, నాకు ఆ గిఫ్ట్ కావాలని, ఇంకొకటి. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, మీరు చెప్పారు ఆల్రెడీ, నేను వెల్ సెటిల్డ్, పిల్లలు యూఎస్లో ఉన్నారు, వైఫ్ అని చెప్పారు. కానీ కొంతమంది చూస్తున్నాం కదా సార్ రియల్ లైఫ్లో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి సార్? ఎందుకంటే మీరు చిన్న పిల్లలు, అప్పుడు మీరు పేరెంట్ అయినప్పుడు చాలా సాక్రిఫైస్ చేస్తారు పిల్లల కోసం. వాళ్ళని బాగా సెటిల్ చేయాలి మంచిగా, ఎందుకంటే పలానా పిల్లలు రా అని అనిపించుకోవాలి అని. కొంత మన లైఫ్లో కొంత సాక్రిఫైస్ అయిపోతుంది. సో ఈ ఏజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసేటివి ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏంటంటే, పేరెంట్స్ను ఆ చిల్డ్రన్ వాళ్ళ నుంచి అది డిఫర్ అవుతుంది, అది జనరలైజ్ చేయలేం. స్పెసిఫిక్ పీపుల్తో స్పెసిఫిక్గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఎక్స్పెక్టేషన్ అంటే పిల్లల పైకి రావాలనుకున్నాం, పిల్లల పైకి వచ్చారు. వాళ్ళు మా తల్లిదండ్రులు కంఫర్టబుల్గా ఉండాలి అని అన్నారు. తల్లిదండ్రులు కంఫర్టబుల్ అంటే ఈ ఏజ్ వచ్చేసిన తర్వాత ఈ కొన్ని ఇట్లాంటి మేము చేయాల్సిన డ్యూటీస్ కొన్ని మిగిలిపోయి ఉంటాయి, అది పిల్లలు చేయలేరు, అది కష్టం. సో ఇలాంటివి ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గర ఐడిల్గా ఉండి, వాళ్ళు ఏదో వాళ్ళు ఇచ్చే హార్లిక్స్ వాళ్ళు తాగుతూ ఐడిల్గా ఉంటూ అక్కడ మా మంచం మీద పడుకుని ఉండే బదులు, యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హ్యావింగ్ సమ్ ఎనర్జీ, ఇట్లాంటి డ్యూటీస్ అన్నీ పెర్ఫామ్ క్లియర్ చేసామనుకోండి, ఇట్ విల్ బి క్వైట్ రిలీఫ్ టు ది చిల్డ్రన్. సో అందుకని మనం ఐడిల్గా ఉండకుండా చూసుకుంటూ ఉండటం. ఈ ప్రాసెస్లో పిల్లలు కూడా ఏంటంటే, వీళ్ళు ఇబ్బంది పడకూడదని ఆలోచిస్తుంటారు. అందరూ వదిలేసేసేసారు పేరెంట్స్ని. మీరు మీ టీవీస్లో చూస్తుంటాను, మెజారిటీ వదిలేస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. మెజారిటీ వదలరు, చాలా తక్కువ మంది వదులుతారు. సో ఈ విధంగా వీళ్ళని చూసుకుంటూ ఉంటాం అనేటప్పుడు, ప్రతిసారి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఇట్ విల్ నాట్ బి ఈజీ. ఎందుకంటే మాది ఆల్మోస్ట్ మేము స్పెంట్ ఫోర్స్. మేము
మేము ఆల్మోస్ట్ లాస్ట్ ల్యాప్ ఆఫ్ లైఫ్ రీచ్ అవుతున్నాం. ఇక కాస్తలు మేము ఏం చేయాలో అది చేస్తాం. బట్ చిల్డ్రన్ చెయ్యాలి అని అంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ బికాస్ ద హోల్ లైఫ్ ఆఫ్ 30 to 40 years ఈజ్ ఫర్ దెమ్, నాట్ ఫర్ అస్. సో వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ డ్యూటీస్, వాళ్ళకి మళ్ళీ చిల్డ్రన్, అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళది చూసుకుంటూ ఉండాలి. అంతేగాని అది చూసుకుంటూ మా నాయనకి మా అమ్మకి మాకు చేసుకుంటూ కూర్చోవాలి, వాళ్ళందరూ వదిలిపంటే ఇట్ విల్ వెరీ డిఫికల్ట్. అక్కడ పేరెంట్స్ ఏం చేయాలంటే వేర్ వీ కెన్ ఎఫర్డ్, వాళ్ళ నుంచి కొంచెం మనం డివేట్ అయినా కూడా కొంచెం కరేజియస్గా వచ్చి మనం చేయవలసింది ఈవెన్ ఇన్ దీస్ లాస్ట్ అవర్స్ మనం ఎంతవరకు వాళ్ళ పిల్లలకి హెల్ప్ఫుల్గా ఉండగలుగుతాం అనేది చూసుకుంటే చాలు. బికాస్ చిల్డ్రన్ ఆర్ ఆల్వేస్ దే ఆర్ వెరీ అఫెక్షనేట్, దే ఆర్ డ్యూటీ బౌండ్. సో ఇక్కడ అది కొంచెం డిఫర్ అవుతుంది, ఒక్కొక్కరు రిక్వైర్మెంట్స్ని బట్టి అది డిఫర్ అవుతుంది. బట్ జనరలైజ్ చేస్తూ మీరే కాదు చాలా టీవీ ఛానల్స్ చెప్తాయి పేరెంట్స్ని సరిగా చూడటం లేదు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. కొంతమంది ఉంటారు అక్కడ, అంతే, నాట్ మెజారిటీ. సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. సో ఇక్కడ మెయిన్ థింగ్ అండర్స్టాండింగ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటు పిల్లల్ని వాళ్ళ పిల్లలతో వాళ్ళు పడుతున్న బాధల్ని పేరెంట్స్గా వీళ్ళు అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ ఎండ్ ఆఫ్ ఏజ్లో వాళ్ళకి ఏం కావాలన్న రిక్వైర్మెంట్ ఆలోచించే క్రమంలో వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ అప్పుడు బాగుంటుంది అని న్యాచురల్లీ కదా. అప్పుడు ఏమంది, అదేదో సామెత చెప్తాను, తాతకి ఇచ్చిన వచ్చే తరతరానని ఒకటి సామెత ఒకటి ఉంది. ఈ పెద్దవాళ్ళు వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా తెలుసుకుని చూస్తారు. అలా కాకుండా కనుక మనం అంత మమ్మీ డాడీ పిజ్జా దీనిలో ఉన్నాం అనుకో, వాళ్ళు కూడా అట్టగే ఉంటారు. అంచేత మనం ఆ ట్రెడిషన్ని మెయింటైన్ చేస్తూ కనుక, అంటే చిల్డ్రన్ అంటే మిడిల్ దీనిలో మా చిల్డ్రన్ చూస్తున్నారంటే వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళని కూడా జాగ్రత్త చూస్తారు. అట్ ద సేమ్ టైం మేము కూడా మమ్మల్ని చూడాలి, మా దగ్గరే ఉండాలి, లేకపోతే మమ్మల్ని మేము సాకాలి, మీ డ్యూటీ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసాం, ఇలాంటి అపోహలు ఉండకూడదు. వాళ్ళకు ఉండే ఫ్రీడమ్, ఐ టోల్డ్ యు, ముందుండే లైఫ్ అంతా వాళ్ళది, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మేము పడ్డాం, అయిపోయింది. సో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడడానికి మనం ఛాన్స్ ఇవ్వాలి. మనల్ని చూస్తున్నారు కదా, ఇప్పుడు నాకు ఏదైనా ఉంది వెంటనే మా పిల్లలు తీసుకుని వెళ్తారు, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అలా అని చెప్పి మనం వాళ్ళ మీద టోటల్గా డిపెండ్ అయి ఉండక్కర్లా. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ హ్యావ్ టు, ఆ కాన్సెప్ట్ ఎలా డెవలప్ చేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది.